ఎక్స్‌పెక్టేషన్స్ ఎలాగున్నాయి పుష్ప 2? హైప్‌లోనే ఉన్నాయి బ్రో. పుష్ప 1 చూసాం కదా, పుష్ప 2 ఇంకా మంచిగా ఉంటుంది. దాని కంటిన్యూషన్ ఇంకా కొంచెం సస్పెన్స్లో పెట్టారు కదా, సో దాని మీద కొంచెం గట్టిగానే ఉన్నాయి. కాకపోతే మనోడు ఇలాగా ఎస్ఎస్సీ మీద వెళ్ళినప్పుడు ఏమైనా దెబ్బ పడుతుందేమో, అందరికీ ఉంది అది, అందరికీ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అపోజ్ చేస్తారా సినిమాని? అది డౌటే భయ్య. ఎందుకంటే న్యాయం లేదు అక్కడ. అతను వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళినప్పుడే అక్కడ కొంచెం ఎక్కడో ఏదోలా అనిపించింది. అనుకోవచ్చు కదా. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేనే ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, అలానే మెగాసా ఫ్యామిలీకి అందరికీ సపోర్ట్ చేస్తాను. అలానే టీడీపీలో మన బాలకృష్ణ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు, వీళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. సరే, కానీ ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? ఇంతమంది ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉండగా, ఇంతమంది ఒక పార్టీ కింద ఉండగా, అల్లు అర్జున్ గారు వెళ్ళి వాళ్ళ వైపు నుంచొని ఒక హాయ్ దండం పెట్టడం, అది ఎక్కువ చెప్పాలంటే అతను వచ్చి అలా చేయడం, మాకు అది యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి అయితే నాకైతే చాలా బాధేసింది. వాళ్ళు ఇండివిజువల్గా తీసుకోవాల్సిన హక్కు లేదంట. ఏంటి ఓన్ డెసిషన్ అలా తీసుకునే ఇది లేదా వాళ్ళకి సొంత నిర్ణయం? లేదు, ఖచ్చితంగా ఉంది, కానీ ఫ్యామిలీ కూడా ఉందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఇండివిజువాలిటీగా ఆ నిర్ణయం తీసుకునే హక్కు అతనికి లేదా అని మీరు అడుగుతున్నారు, అంతే కదా. చెప్పాలంటే ఉంది. మరి సరే, ఒక రన్నింగ్ రేస్లో ఇద్దరు పరిగెడుతున్నారు అనుకోండి, మీరు ఎవరి వైపు ఉంటారు? అతను ఫ్రెండ్, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా, మనకు చెప్పాలంటే బయటైనా సరే ఒక అమ్మ నాన్న బాబాయ్ పిన్ని వాళ్ళ తర్వాతే కదా, అంతే కదా. అట్లా కనుకుంటే అల్లు అరవింద్ అల్లు ఫ్యామిలీకి పెద్ద తను వెళ్ళారు కదా. ఎలాగండి? అల్లు అరవింద్ గారు వెళ్ళారు కదా, అది ఎందుకు మర్చిపోయారు అందరూ? అల్లు అర్జున్ ట్రోల్స్ చేయడానికి రీజన్? అల్లు అరవింద్ గారు వెళ్ళి సపోర్ట్ చేశారు కదా. దేనికి చేశారు? పవన్ కళ్యాణ్. అవును, చేశారు. మరి అట్లా కుటుంబం పెద్దగా తను వెళ్ళి ఉండొచ్చు కదా. అల్లు అరవింద్ గారా? ఓకే, మీరేమంటున్నారు? పెద్ద కొడుకేమో జనసేన టీడీపీ వైపు వచ్చారు, చిన్న కొడుకేమో అటువైపు వెళ్ళారు. అంటే ఫాదర్ ఏమో అటు వెళ్ళారు, వచ్చారు. అల్లు అర్జున్ ఫాదర్ నాకు అర్థమైంది. అల్లు అర్జున్ ఫాదర్ వాళ్ళు ఇలాగ పెద్ద కొడుకు వీళ్ళందరూ జనసేన టీడీపీ వైపు నుంచి వచ్చారు, అలానే ఇతనేమో అటుపక్క వెళ్ళారు. సో మీరు ఇక్కడ ఒకటి గమనించారా? వాళ్ళందరూ వీళ్ళ వైపు ఉంటే అతను ఒక్కడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఓకే, ఫ్రెండ్ ఆ ఫ్యామిలీకి వెళ్ళి ఉండొచ్చు కదా అంటారు. వెళ్ళి ఉండొచ్చు కదా, వెళ్ళడం తప్పు కాదు, అదే కదా. అతను డిసిషన్ తీసుకోవడం అన్నది తప్పు కాదు. అతను ఇప్పుడు పెద్ద స్టార్, అంతే కదా. మరి అటెళ్ళి ఇటు కూడా రావచ్చు కదా. అప్పుడు రెండు పార్టీలకి సపోర్ట్ చేసి అసలు ఎటు కాకుండా అయిపోయాడని ఇంకోటి రోజు చెప్తారు కదా బ్రో. ఏది ఎటు కాకుండా అయిపోయారు ఎందుకంటారు? రేపు పొద్దున్న ఇదిగో ఎలాంటి మీరు కూడా వచ్చేలా, ఇప్పుడు నేను అల్లు అర్జున్ని, మీరు నన్ను అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? ఏంటంటే మీరు ఎటు కాకుండా అయిపోయారు, అటుపక్క సపోర్ట్ చేసి ఇటుపక్క సపోర్ట్ చేసి అని చెప్పి అడిగారు. అతను ఏమంటారు సింపుల్గా? చూడండి, నేను ఎటుపక్క అవ్వలేదు, అతను నా స్నేహితుడు, నేను అతనికి సపోర్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు మా ఫ్యామిలీ కాబట్టి నేను అతనికి కూడా సపోర్ట్ చేశాను. మరి ఓటు ఎవరికి వేసారండి అని అడుగుతారు. ఓటు మా ఫ్యామిలీకి వేసుకుంటాం, వాళ్ళకి వీళ్ళకి ఎంత చేస్తాం? పోలే ఇద్దరు ఉన్నారు అనుకో, నాకు ఏ ఆర్జీవి గారు లాంటి వాళ్ళు అయితే నేను ఎవరికైనా అంటారు.